వెల్కమ్ టు మై సెలెక్షన్స్. నేను మీ వసంత. మన ఈరోజు వీడియోలో డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, ఇంకా శారీస్, క్రేప్ సిల్క్ శారీస్ ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, ఇలా ఉన్నాయి. కొన్ని ఫ్యాన్సీ కూడా ఉన్నాయి. రండి శారీస్ అండ్ డ్రెస్సెస్ కూడా చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్లో హ్యాండ్లూమ్ ఖాదీ కాటన్ వస్తుంది, ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి. ఇది హ్యాండ్లూమ్ వచ్చి మనకి ఇదంతా కూడా జామ్దాని వీవింగ్ కూడా ఇలా లాక్ వీవింగ్లో వస్తుంది. జామ్దాని అంటే ఐడియా ఉంటుంది కదా, ప్యూర్ హ్యాండ్లూమ్. మనకి కలర్ వచ్చేసరికి కల్నేత్ కలర్, లైట్ లావెండర్ అండ్ లైట్ హాఫ్ వైట్ షేడ్. ఇక్కడ బాగా తెలుస్తుంది చూడండి, కానీ క్లాసీ అసలు. ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది, 2.5 వస్తుంది. దీనికి బాటమ్ రాదు, ఓన్లీ టాప్ అండ్ చున్నీ వస్తుంది. చాలా సాఫ్ట్, లైట్ వెయిట్. చక్కగా హ్యాండ్లూమ్స్ ఇష్టపడతారు కదా, కొంచెం అఫీషియల్ లుక్లో ఉంటాయి. చక్కగా మనకి కంఫర్ట్ ఉంటుంది. చున్నీస్ కూడా 2.5 వస్తుంది. ఇలా మధ్యలో ప్లెయిన్ వచ్చి చుట్టూ మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. లోటస్ డిజైనే, లోటస్ బడ్ ఇచ్చారు కదా టాప్ పైన. ఇది ఇలా ఫ్లవర్స్ ఇచ్చారు. టూ సైడ్స్ వస్తుంది. బ్యూటిఫుల్ అండ్ క్లాసీ. దీనికి బాటమ్ రాదు, సేమ్ కల్నాతే వస్తుంది. ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి మనకి 2,999 ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. మనకి ఇదే స్టైల్ లాగా వైట్, హాఫ్ వైట్, చాలా క్లాసీగా ఉంది. ఇది వచ్చేసరికి ఇంకొంచెం సేమ్ మనకి కాటన్, హ్యాండ్లూమ్ కాటన్ వస్తుంది. వీవింగ్ ఇంకా ఎక్కువ వస్తుంది దీంట్లో. ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్. చాలా సూపర్ ఉందండి. ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ పార్ట్, ఇదంతా ఇక్కత్ స్టైల్ వీవింగ్ ఇచ్చారు. అంతా కూడా వీవింగ్లో వచ్చింది. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి ఇలా డిజైన్ వస్తుంది. ఫ్లవర్ ఒక కొమ్మలాగా ఇచ్చారు. దీనికి బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారండి, సేమ్ మనకి అదే వీవింగ్ స్టైల్ అనేది. కలర్స్, మల్టీ కలర్స్, గ్రీన్, కొంచెం రెడ్ షేడ్, అలా అన్ని కలర్స్ ఇచ్చారు. పింక్ షేడ్ కూడా ఉంది. ఇది మనకి టాప్. దీనికి కూడా మనకి బాటమ్ రాదు. మనం బాటమ్ ఏదైనా లెగ్గిన్ కానీ స్ట్రైట్ ప్యాంట్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసరికి చున్నీ, స్లీవ్ స్టిచ్ చేసి వేసుకుంటే ఆసమ్ లుక్ ఉంటుంది. క్లాసీగా కావాలనుకుంటే అఫీషియల్ లుక్, అంటే మనకి రెగ్యులర్గా ఆఫీస్ యూజ్ అయ్యి ఎక్కువ డ్రెస్సెస్ యూజ్ చేస్తారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది మనకి ఇక్కడ కూడా వచ్చింది చూసారా, వీవింగ్ వచ్చింది. ఇక చివరి కూడా మనకి ఇదంతా కూడా బ్లాక్ వీవింగ్, ఇలా లైన్స్ వచ్చాయి. 2 సైడ్స్ ఉంటుంది. బ్యూటిఫుల్ అండి. మనం మల్టీ కలర్, ఏ కలర్ బాటమ్ వేసుకున్నా చక్కగా ఉంటుంది. చాలా క్లాసీగా ఉంది. ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసరికి మనకి 3,999. నెక్స్ట్ ఇందులోనే మనకి ఇంకొక కలర్ ఉంది. ఇది వచ్చేసరికి వైన్ షేడ్. ఇది కూడా కల్నేత్ ఉంది. కొంచెం మెరూన్ అండ్ వైన్, ఒక థ్రెడ్ వచ్చేసరికి కల్నేత్ ఉండటం వల్ల మీకు షైన్ అటు ఇటుగా ఉన్నా కూడా వైన్లోకే వస్తుంది. షేడ్ అయితే బ్రైట్ షేడ్. ఇది కూడా సేమ్ మనకి సేమ్ స్టైలే. మనకి ఇక్కడ బుటీ మారింది చూడండి, దానికి ఇక్కత్ స్టైల్ లాగా ఇలా వచ్చింది కదా. ఇది వచ్చేసరికి ఇది ఇక్కత్ స్టైలే, సర్కిల్లో మధ్యలో గ్యాప్ వచ్చింది. ఫ్రంట్ మాత్రం సేమ్ డిజైన్ వచ్చింది. ఇలా 2 సైడ్స్ సేమ్ మనకి బుటీస్ అనేది ఉంటుంది. ప్యూర్ హ్యాండ్లూమ్. దీనికి చున్నీ వచ్చేసరికి ఇలా వస్తుంది. ఇక్కడ కూడా మనకి బుటీస్ వచ్చినాయి, సేమ్ టాప్కి వచ్చినట్టు. 2 సైడ్స్ కూడా మనకి ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది. ఆ వీవింగ్ కూడా చాలా నీట్గా లాక్ వీవింగ్. ఇదండి ఒక కలర్, మనకి కల్నేత్ కలర్. ఇది బ్లూకి ఈ కలర్ వచ్చింది, కొంచెం రస్ట్ షేడ్, దానివల్ల కల్నేత్ షేడ్ తెలుస్తుంది కదా. ఇంత లైట్ వెయిట్ అండ్ కంఫర్ట్. అసలు మనం కావాలనుకుంటే ఈ చున్నీని కూడా ఒక టాప్ చేసేసుకోవచ్చు. అంటే ఇలా వాడిన తర్వాత ఒకసారి వాడుకోవచ్చు. చాలా బాగుంది. దీని ప్రైస్ కూడా 3,999. నెక్స్ట్ వచ్చేసి మన రెగ్యులర్గా నేను చూపిస్తాను కదా డ్రెస్ మెటీరియల్స్, వాటిలో గ్రే కలర్. అసలు ఈ కలర్ అయితే రిపీట్ అడుగుతున్నారండి. ఇది వచ్చేసరికి సిల్క్ కోట వస్తుంది. దానికి ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ. నెక్ పార్ట్ అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేసేసారు. నెక్ డిజైన్ కూడా ఇచ్చారు మనకి ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీనే. చాలా నీట్గా వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కోట, బ్యాక్ సైడ్ ప్లెయిన్ వస్తుంది. మనకి ఇవన్నీ కూడా పెద్ద వస్తాయి. 2.5. బాటమ్ కూడా 2.5 వస్తుంది. చున్నీస్ కూడా పెద్దగా వస్తాయి. చాలా క్లాసీగా ఉంది కదా కలరు. అన్నీ కూడా కొంచెం అఫీషియల్ లుక్లో ఉన్నాయి, మరి హడావుడిగా కాకుండా సింపుల్ అండ్ ఎలిగెంట్గా. ఇది బాటమ్ కూడా మనకి రష్యన్ సిల్క్ వస్తుంది. చున్నీ కూడా సేమ్ మనకి టాప్ వచ్చిన ఫ్యాబ్రికే, చిన్నగా ఇంకా దగ్గరగా వచ్చింది. వర్క్ అనేది చిన్న బూటీస్ దగ్గరగా ఇచ్చారు. చివరి మనకి కోటాకి జరీ లైన్స్ వస్తాయి కదా, అలా వచ్చింది. బ్యూటిఫుల్ ఉంది. ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసరికి 2,200. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇందులో ఒక కలర్ చేసినట్టున్నాము. ఇది వచ్చేసరికి లైట్ హాఫ్ వైట్ కూడా కాదేమో, కొంచెం డార్కర్ షేడ్కి ఇలా బ్లాక్ కలర్ వచ్చింది. బ్లాక్ కలర్ లైన్స్ వచ్చాయి. ఇవి కూడా అంతేనండి, మనకి
2.5 వస్తుంది. ప్లస్ సైజ్ వాళ్ళైనా మనకి మెటీరియల్స్ అనేవి చక్కగా స్టిచ్ చేయించేసుకోవచ్చు. అంటే మనకి టాప్స్ అవన్నీ అందరికీ సెట్ అవ్వవు కదా. ఇలా 2.5 పైన ఉంది. కిందంతా మనకి అలా డిజైన్ వచ్చి డిజిటల్ ప్రింట్, దానిపైన కాంతా స్టిచ్తో వర్క్ వచ్చింది. బ్యాక్ సైడ్ సేమ్ లైన్స్ వస్తాయి. ఇది బ్లాక్ కూడా కాదు, కంప్లీట్గా గ్రే కలర్ వచ్చింది. బాటమ్ వచ్చేసరికి జైపూర్ కాటన్ వస్తుంది. చున్నీ కూడా సేమ్ చందేరి టాప్ వచ్చింది కదా, అదే దాంతో లైన్స్ వచ్చి డిజైన్ కింద మనకి ఏ డిజైన్ ఇచ్చారో ఆ స్టైల్ లాగా డిజైన్ ఇచ్చి ఈ ఫ్లవర్ సర్కిల్ వచ్చింది కదా, అదంతా కూడా కాంతా స్టిచ్తో హైలైట్ చేశారు. బ్యూటిఫుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 1,999. నెక్స్ట్ వన్ వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్, చాలా బాగుంది. ఇది కూడా ఇది వచ్చేసరికి మస్లిన్ వస్తుంది. మస్లిన్ ఫ్యాబ్రిక్. నెక్ ఇదంతా కూడా ప్లెయిన్ వచ్చి ఫ్రంట్ అంతా ఈ నెక్ ఇది ఇచ్చారు కదా, ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ ఇచ్చారండి. ఫస్ట్ హ్యాండ్ పెయింట్ ఇచ్చి దానిపైన అంతా హైలైట్ చేశారు కాంతా స్టిచ్ అండ్ మొత్తం హ్యాండ్ వర్క్. ఇదంతా నెక్ అంతా హ్యాండ్ వర్క్తో చేశారు. మనకి ఫ్రంట్ అంతా చిన్న బూటీస్ ఇచ్చారు, హ్యాండ్ వర్క్ బూటీస్ వచ్చాయి. బ్యాక్ సైడ్ ప్లెయిన్ వస్తుంది. ఇది కూడా మనకి 2.5 పైనే ఉంది. బాటమ్ వచ్చేసరికి ఇలా రష్యన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. చక్కగా షైన్ సెల్ఫ్ వస్తుంది, సెల్ఫ్ కలరే వస్తుంది. మనకి చున్నీ వచ్చేసరికి ఇలా ఆర్గంజా చున్నీ. ఆర్గంజా కూడా మెత్తగా ఉందండి, మరి గుచ్చుకునేటట్టు ఏం లేదు. కంఫర్ట్గా వేసుకోవచ్చు. 2 సైడ్స్ అయినా వేసుకోవచ్చు, సింగిల్ వేసుకున్నా బాగుంటుంది. ఇలా ఈ బుటీస్ అనేది ఇటు కూడా ఇచ్చారు. సెల్ఫ్ కలర్ లేస్ ఇచ్చారు చుట్టూ. చివరి కూడా కాంతా వచ్చింది, కాంతా స్టిచ్తో వచ్చింది. మొత్తం హ్యాండ్ వర్క్, మిషన్ ఎంబ్రాయిడరీ కాదు. బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుందండి. షేడ్ అయితే పేస్టల్ షేడ్ అయినా కూడా మనకి కలర్ చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 2,300. నెక్స్ట్ వచ్చేసి కాటన్, మనకి మస్టర్డ్ ఎల్లో షేడ్, కొంచెం డార్కర్ షేడే. కాటన్ హ్యాండ్ మనకి బాతిక్ వస్తుంది కదా, బాతిక్ వచ్చి ఇది కూడా పెద్దదే వస్తుంది మనకి. సైజ్ వచ్చేసరికి నెక్ పార్ట్ మాత్రం ఇలా ఒక బ్యాచ్ ఇచ్చి దానిపైన హ్యాండ్ స్టిచ్ ఇచ్చి ఒక 3 మిర్రర్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ పార్ట్లో వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ వస్తుంది. దీనికి ఇక్కడ హ్యాండ్స్కి సెపరేట్గా ఇచ్చారు. ఇక్కడ ఈ పార్ట్ వరకే ఇచ్చారు మనకి టాపు. దీనికి బాటమ్ వచ్చేసరికి ప్యూర్ జైపూర్ కాటన్ వస్తుంది. సెల్ఫ్ కలరే, ఇలా మస్టర్డ్ షేడ్, కొంచెం ఆరెంజ్, మస్టర్డ్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్లో ఉందండి. ఎగ్జాక్ట్ మస్టర్డ్ కాదు, డార్క్, బ్రైట్గానే ఉంటుంది. కలర్ కూడా బాగుంటుంది. చున్నీ వచ్చేసరికి సూపర్ నెట్ సిల్క్ కోట వచ్చిందండి. సో సూపర్ నెట్ సిల్క్ కోటకు వచ్చి మనకి ఇదంతా కూడా హ్యాండ్ స్టిచ్తో హైలైట్ చేశారు. మధ్యలో ఒక మిర్రర్, మనకి ప్రింట్ డిజైన్ ఏం లేదు, మొత్తం హ్యాండ్ స్టిచ్ వచ్చింది. ఇలా 2 సైడ్స్ కూడా వస్తుంది. మన చుట్టూ హాఫ్ పెడితే ఇలా కాటన్ లేస్ వచ్చింది. చివర కూడా ఇచ్చారు. మన చివర టాప్ క్లాత్తో మనకి ప్యాచ్ చేశారు. బ్యూటిఫుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 2,300. నెక్స్ట్ వచ్చేసి చందేరీలో. మనం చందేరీలో చాలా వెరైటీస్ చేసాం కదా, ఇదే సేమ్ ఫ్యాబ్రిక్లో మనం శారీస్ కూడా చేస్తాం. చాలా బాగుంటాయండి. ఇది కుట్టించుకున్నా కూడా మంచి అఫీషియల్ లుక్ వస్తుంది. ఇలా ఇదంతా కూడా వీవింగ్లో వచ్చింది. కలర్ వచ్చేసరికి పీచ్ షేడ్, కొంచెం ఎగ్జాక్ట్ కలర్ కాదు, ఎందుకంటే ఇది కల్నేత వస్తుంది. మనకి డార్క్ గోధుమ కలర్తో కల్నేత వచ్చింది. ఇలా ఇదంతా కూడా వీవింగ్ బుటీస్. కింద మనకి ఇలా వీవింగ్లోనే ఇక్కడ స్టైల్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ మనకి బ్యాక్ సైడ్ ప్లెయిన్ వస్తుంది. దీనికి మనకి ఇక్కడ కొంచెం లెంత్ తక్కువ ఇచ్చారు కదా, అంటే ప్లస్ సైజ్ వాళ్ళకి సరిపోదు అనుకోవచ్చు, కానీ సరిపోతుందండి. ఎందుకంటే మనకి ఇదంతా టాప్ పడుకొని హ్యాండ్స్కి మళ్ళీ ఒక 30 మీటర్ మళ్ళీ ఇచ్చారు. చూడండి, బుటీస్ బార్డర్ ఇచ్చారు. చక్కగా స్లీవ్ మనకి ఇక్కడ వరకు ఫుల్ స్లీవ్స్ అయినా పెట్టించుకోవచ్చు. చాలా బాగుంటుంది. బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా రష్యన్ సిల్క్ సెల్ఫ్ కలర్ ఇచ్చారు. దీని చున్నీ వచ్చేసరికి సేమ్ మనకి టాప్ వచ్చిన ఫ్యాబ్రికే, చందేరీనే. ఇలా వీవింగ్ వచ్చింది. చివరి మనకి ఇలా బార్డర్ లాగా ఇచ్చారు. మనకి చున్నీస్ కూడా 2.5 ఉంటుంది. చక్కగా ఉందండి కలర్ కాంబినేషన్. దీని డ్రెస్ మెటీరియల్ ప్రైస్ వచ్చేసరికి 2,400. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి బాగల్పూరి సిల్క్ ఉంటుంది సరే, కొంచెం జూట్ లెనిన్ లాగా అలా ఉంది. బాగుందండి, ఫైన్ క్వాలిటీ, అంటే తక్కువ కాదు, మంచి క్వాలిటీనే. ఇది వచ్చేసరికి లైట్ క్రీమ్కి ఇలా మనకి షేడెడ్ లాగా గ్రీన్ కలర్తో ఇలా షేడెడ్ లాగా వచ్చి పైన అంతా మనకి ఇలా బ్లాక్ కలర్తో హ్యాండ్ వర్క్ వచ్చింది. ఈ డిజైన్ ఆల్రెడీ డిజిటల్ ప్రింట్ ఉంది, దానికి ఇక్కడ నాట్ వర్క్ ఇచ్చారు. ఇది అంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ ఇచ్చారు. నెక్ కూడా దీనికి డిజైన్ చేస్తారండి, ఫ్రంట్ బటన్ స్టైల్ లాగా ఇచ్చి మనకి ఇక్కడ ఇలా అవుట్లైన్ ఇచ్చారు. ఇది ఫ్రంట్ అంతా ఇలా వస్తుంది. కింద మనకి అలా బార్డర్ లాగా ఇచ్చి దాన్ని కూడా వర్క్తో హైలైట్ చేశారు. అక్కడక్కడ చిప్ ఉంది, మెరుస్తుంది కదా. బ్యాక్ సైడ్ సేమ్ యాక్చువల్గా డిజైన్ అది, దీన్ని హైలైట్ చేశారు మనకి వర్క్తో. కింద కూడా బార్డర్ ఇచ్చారు, ఆ బార్డర్ని కూడా బ్యాక్ సైడ్ కూడా వర్క్ ఇచ్చారు. చాలా బాగుందండి, కలర్ క్లాసీగా ఉంటుంది. దీనికి బాటమ్ వచ్చేసరికి
మనకి ఇలా రష్యన్ సిల్క్తో బాటమ్ వచ్చింది, చాలా షైనీగా ఉంటుంది, చాలా బాగుంది. దీనికి చున్నీ వచ్చేసరికి సేమ్ మనకి టాప్ వచ్చిన ఫ్యాబ్రికే, ఇదంతా కూడా ప్రింట్ ఉంది, దాన్ని అంతా కూడా నాట్ వర్క్ చిప్ వర్క్తో హైలైట్ చేశారు. చివరి కూడా మనకి వర్క్ వచ్చింది, మనకి ఇలా చక్కగా చిన్న కుచ్చులు ఇచ్చారు బ్లాక్ కలర్తో, చాలా క్లాసీగా ఉంటుంది, బ్యూటిఫుల్. మనకి బాటమ్స్ అన్నీ కూడా కాటన్ కదా, అన్నీ కూడా రష్యన్ సిల్క్ వస్తుంది. 2.5 ఉంటుంది బాటమ్ కూడా మనకి. ఇది కూడా లెంత్ ఎక్కువ ఉంటుందండి, దానివల్ల కొంచెం ప్రైస్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం చందేరి వస్తుంది. చందేరి అంటే మనకి సిల్క్ చందేరి వస్తుంది కదా, ఆ ఫ్యాబ్రిక్లో వస్తుంది. డిజిటల్ ప్రింట్ వచ్చింది, చాలా క్లాసీగా ఉంది. కలర్ వచ్చేసరికి కొద్దిగా ఆలివ్ గ్రీన్ షేడ్, ఇది సెల్ఫ్ లైట్ గ్రే షేడ్తో డిజిటల్ ప్రింట్. నెక్ కూడా డిజిటల్ ప్రింట్ వచ్చి దాని చుట్టూ మనకి ఇలా హ్యాండ్ స్టిచ్తో హైలైట్ చేశారు. 2 సైడ్స్ కూడా సేమ్ వస్తుంది, ఇంగ్లీష్ కలర్ టోను, బాగుందండి. ఇది కూడా దీనికి బాటమ్ వచ్చేసరికి కాటన్ వచ్చింది, కొంచెం డార్క్ షేడ్ కాటన్ ఇచ్చారు, జైపూర్ కాటన్. చున్నీ వచ్చేసరికి ఇలా డిజిటల్ ప్రింటే కోటా చున్నీ ఇచ్చారు, సిల్క్ కోటా మీద ఇలా డిజిటల్ ప్రింట్, చక్కగా డిజైనర్ స్టైల్ లాగా ఇచ్చారు. ప్రింట్ అంతా కూడా సెల్ఫ్ కొంచెం జరీ లైన్ కూడా ఇచ్చారు, బ్యూటిఫుల్ ఉంది. ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసరికి 2100. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా మీకు డ్రెస్ మెటీరియల్స్ కానీ సారీస్ కానీ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు, సారీస్ అయినా డ్రెస్సెస్ అయినా కూడా. నెక్స్ట్ వచ్చేసి కాటన్, ప్యూర్ కాటన్ కోటా వస్తుంది. కోటాలో కూడా మనకి ఇలా చెక్స్ వస్తుంది, చెక్స్ వచ్చి ఆనియన్ పింక్ షేడు, కొంచెం ఎగ్జాక్ట్ కాదు కానీ ఇంగ్లీష్ కలర్తోనే బ్యూటిఫుల్ ఉంది. పెద్ద చెక్ వస్తుంది కదా మనకి, అలా చెక్స్ వచ్చి నెక్ దగ్గర మాత్రం ఇలా పింక్ షేడ్ వచ్చి ఈ డిజైన్ డిజిటల్ ప్రింట్ ఉంది, దాని చుట్టూ మనకి హ్యాండ్ స్టిచ్తో హైలైట్ చేశారు. బ్యాక్ సేమే వస్తుంది, ఇదే డిజైన్ వస్తుంది. బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా జైపూర్ కాటన్ వచ్చింది. చున్నీ వచ్చేసరికి ఇలా లెనిన్ ఇచ్చారండి, సేమ్ మనకి నెక్ దగ్గర వచ్చిన కలర్ కాంబినేషన్తో సర్కిల్స్ లాగిచ్చి చివర చుట్టూ మళ్ళీ మనకి టాప్ వచ్చిన కలర్ వచ్చింది. అదంతా కూడా హ్యాండ్ స్టిచ్తో హైలైట్ చేశారు, చాలా బాగుంది. ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసరికి 2600. నెక్స్ట్ వచ్చేసి ఇది లైలాక్ షేడ్లో వచ్చింది, కాటన్, ప్యూర్ జైపూర్ కాటన్ వచ్చి ఇలా పెద్దది ఉంది చూడండి, లెంత్ విత్ కూడా వచ్చింది. నెక్ దగ్గర మనకి బాటమ్ కలర్ అటాచ్ చేసి దానిపైన ఇలా చక్కగా రోజు బటన్ స్టిచ్ ఉంటుంది సార్, అలా బటన్స్తో రోజ్ స్టిచ్తో హ్యాండ్ వర్క్ వచ్చింది. దీనికి బాటమ్ వచ్చేసరికి ఇలా ఇక్కడ ఇచ్చారు కదా క్రాస్, ప్యూర్ కాటన్ జైపూర్ కాటన్ వచ్చింది, చాలా బాగుంటుందండి. మనకి ఇప్పుడు రెడీమేడ్ స్టైల్ సెట్స్ వస్తున్నాయి కదా, ఈ స్టైల్ లాగా. చున్నీ వచ్చేసరికి సిల్క్ కోటా వచ్చింది, వావ్ చక్కగా. ఇదంతా కూడా హ్యాండ్ స్టిచ్, ఇలా పెద్ద బంచెస్ ఇచ్చారు, తెలుస్తుంది కదా. 2 సైడ్స్ కూడా వస్తాయి, చుట్టూ 4 వైపులా మనకి లేస్ వచ్చింది. మనకి ప్రింట్ ఏం లేదు, మొత్తం వర్క్. ఇదంతా కూడా చున్నీకి అయితే ప్రింట్ ఇవ్వకుండా స్టైల్ ఫ్లవర్ డిజైన్ వర్క్ చేశారు, బ్యూటిఫుల్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యూర్ టిష్యూ, మనం శారీస్ చూస్తున్నాం కదా, చాలా బాగుంది. టిష్యూ వచ్చి డిజిటల్ ప్రింట్ ఉంది, సెల్ఫ్ ప్రింట్ ఉంది. నెక్ దగ్గర చూడండి, ఇదంతా కూడా మనకి ప్యూర్ మగ్గం వర్క్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనం బ్లౌజెస్ చేపించుకుంటాం కదా, ఇలా 2 మ్యాంగోస్ వచ్చి జర్దోసి వచ్చి మొత్తం అంతా మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది, కలర్తో నాట్ వర్క్. ఇలా 2 సైడ్స్ ఉంటుంది టిష్యూ, కొంచెం పార్టీ వేర్ అఫీషియల్ లుక్లో బాగుంటుంది మనకి. ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ కదా టిష్యూ అనేది. బాటము మనకి ఇందులో డార్క్ షేడ్ ఇచ్చారు, రష్యన్ సిల్క్. చున్నీ కూడా మనకి టాప్ వచ్చిన టిష్యూ ఫ్యాబ్రికే, డిజిటల్ ప్రింట్, కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు ప్రింట్ అనేది. ఈ ఫ్లవర్స్ని కూడా మనకి ఇలా చిప్ వర్క్ హైలైట్ చేశారు, చుట్టూ 2 సైడ్స్ కూడా సేమ్ వస్తుంది డిజైన్ అనేది. సింగిల్ వేసుకున్న ఇలా ఎలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 2800. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ లెనిన్, ప్యూర్ కాటన్ లెనిన్ ఉంటుంది కదా, 100 కౌంట్ వస్తుంది. ఇది నెక్ అంతా కూడా మనకి ఫ్రంట్ అంతా వర్క్ వచ్చింది, షిబోరి వచ్చి ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది, ప్యూర్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి. మనకి ఇది కొంచెం ప్రైసే ఉంటుంది కానీ చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి షిబోరి వచ్చింది, బ్యాక్ సైడ్ మనకి వర్క్ ఇవ్వలేదు. ఇది వచ్చేసరికి 2.5 పైనే ఉంచుకోండి, విత్ హైట్ కూడా మనకి ఇలా హ్యాండ్స్కి సపరేట్ ఇచ్చారు పక్కన, అంటే దానికి వర్క్ ఇవ్వలేదు హ్యాండ్స్ పార్ట్కి. బాటమ్ వచ్చేసరికి రష్యన్ సిల్క్ వచ్చింది,
ఈ పీచ్ కలర్, కొంచెం పీచ్ కనకాంబరం లైట్ డార్క్ షేడ్లో వచ్చింది, బాగుందండి. చున్నీ కూడా ప్యూర్ లెనిన్ కాటన్ వచ్చి ఇదంతా కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, ప్రింట్ ఇచ్చారు, చుట్టూ కూడా జరీ లైన్ ఉంది, సిల్వర్ కలర్. ఈ చివరి కూడా ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉందో. దీని ప్రైస్ వచ్చేసరికి 4500. మనకి సేమ్ ఇందులోనే ఇంకొక కలర్ ఉంది. ఇది వచ్చేసరికి ఎల్లో షేడ్. ఇది ఇంకా బాగుందండి. 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఇది కొంచెం ఎక్స్పెన్సివే కానీ అంటే క్వాలిటీ తెలిస్తే అర్థమైపోతుంది. పేస్టల్ షేడ్స్ చాలా క్లాసీగా ఉంది. సేమ్ డిజైన్ వస్తుంది మనకి. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చాలా నీట్గా వచ్చింది. ఆ ఎల్లో షేడ్ ఉంది కదా, అదే కలర్తో ఇలా బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది ఇంచుమించు 3 మీటర్స్ వరకు ఉంది మనకి. టాపే బాటమ్ వచ్చేసరికి మనకి ఇందాక ఈ కలర్లో అయితే తెలియలేదు కానీ ఎల్లోలో తెలుస్తుంది చూడండి, షేడెడ్ వచ్చింది. బాగుందండి. రష్యన్ సిల్క్లో కూడా మంచి ఇచ్చారు. బాటమ్ వచ్చేసరికి చున్నీ చూడండి, ఇదంతా కూడా మొత్తం వర్క్ వస్తుంది. థిక్గా చేశారు మిషన్ ఎంబ్రాయిడరీ కూడా. చాలా అఫీషియల్ అండ్ క్లాసీ లుక్లో ఉంటుంది. బ్యూటిఫుల్ ఉంది. దీని ప్రైస్ కూడా 4500. నెక్స్ట్ వచ్చేసి చాలా కలెక్షన్ అయితే ఉంది, కొంచెం ఫాస్ట్గానే చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి లైట్ పీచ్, డార్క్ కాదు, లైట్ పీచ్ వస్తుంది. ఇలా మస్లిన్ ఫ్యాబ్రిక్, నెక్ దగ్గర ఇదంతా హ్యాండ్ పెయింట్ వచ్చి చుట్టూ మనకి ఇలా వర్క్ వచ్చింది, చిన్న బుటీ వచ్చింది. చాలా బాగుందండి. దీనికి బాటమ్ వచ్చేసరికి సెల్ఫ్ కలరే. ఒక కలర్ ఆల్రెడీ చూపించినట్టున్నాను ఇందులో, పీచ్ కలరే, రష్యన్ సిల్క్. చున్నీ ఆర్గంజా వస్తుంది, చాలా బాగుంది. దీనికి కూడా మొత్తం హ్యాండ్ వర్క్, చుట్టూ లేస్ వచ్చింది సెల్ఫ్ కలర్. ఈ చివరి కూడా కాంతా స్టిచ్ వచ్చింది. బ్యూటిఫుల్ కలర్. పేస్టల్ షేడ్సే కానీ వేసుకుంటే మనకి క్లాసీ లుక్లో ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు టిష్యూ చూపించా కదా, అందులోనే ఇంకొంచెం ఫైన్, ఇంకా బాగుంది వర్క్, ఇంకా సాఫ్ట్ వచ్చింది. ఇది కలర్ వచ్చేసరికి గచ్చ కలర్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది. ఇదంతా కూడా సెల్ఫ్ డిజిటల్ ప్రింట్. ఇక్కడ వర్క్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకి ప్యూర్ జర్దోసి వర్క్ అండ్ స్టోన్ వర్క్ కూడా వచ్చింది. చాలా బాగుంది. థ్రెడ్ వచ్చింది. మనం ఇలా చేయించాలంటేనే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. ఇది వర్క్ ఎంత నీట్గా వచ్చింది. మళ్ళీ ఏది మిషన్ కాదు, హ్యాండ్ మగ్గమే. ఇదంతా కూడా మళ్ళీ స్టోన్ వర్క్ వచ్చింది, చిన్న పూసలతో వల్ల నీట్గా చేశారు. ఇది మనకి 3 మీటర్స్ ఉందండి. ప్లస్ సైజ్ వాళ్ళైనా చక్కగా స్టిచ్ చేయించేసుకోవచ్చు. బ్యూటిఫుల్. మనకి ఇవి కొన్ని రెడీమేడ్స్లో కూడా రావు కదా, కొంచెం డార్కర్ షేడ్తో బాటమ్ ఇచ్చారు. రష్యన్ సిల్క్. చున్నీ కూడా చాలా బాగుంది. బ్యూటిఫుల్ ఉంది అసలు. ఇలా ఫ్లవర్స్ వచ్చాయి, డిజిటల్ ప్రింట్ పెద్దగా ఇలా కలర్తో అక్కడక్కడ చిక్ వర్క్ ఇచ్చారు. చాలా క్లాసీగా ఉంది. ఇంకా టిష్యూ తెలుస్తుంది కదా, ఒక పోగు టిష్యూ వచ్చింది. బ్యూటిఫుల్ కదా. ఫాస్ట్గా అయితే చూసుకోండి మరి. దీని ప్రైస్ వచ్చేసరికి 3500. నెక్స్ట్ వచ్చేసి శారీస్లోకి వెళ్ళిపోదాం. శారీస్లో వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా క్రేప్, ప్యూర్ క్రేప్కి చిన్న శారీ బార్డర్ వచ్చి అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్. సేమ్ నేను కట్టుకున్న డిజైనే. ఇది బ్లాక్ కలర్, అది వచ్చేసరికి బ్లూకి కొంచెం సీ గ్రీన్ కలర్ డిజైన్ వచ్చింది కదా. ఇది వచ్చేసరికి బ్లాక్ బేస్, దానిపైన అన్నీ కూడా చిన్న రోజెస్ అండ్ వేరే ఫ్లవర్ కూడా ఉంది, డిఫరెంట్ షేప్ లాగా. ఆల్ ఓవర్ వస్తుంది, మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తుంది. చిన్నగా ఒక 1.5 ఇంచ్ జరీ బార్డర్. మనకి ప్యూర్ బెన్నీస్లో వస్తాయి కదా జరీ బార్డర్స్, అలాగా చక్కగా వచ్చిందండి. జరీ బార్డర్ కూడా చక్కగా మెత్తగా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ క్రేప్ మనకి కొంచెం ఫాల్ ఉంటుంది కదా, ఆ ఫాలింగ్ తెలుస్తుంది కదా. ఫాలింగ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు. మనకి ట్రాన్స్పరెంట్గా ఉండవు, కాకపోతే ఫాల్ ఉంటుంది. ఇవన్నీ కూడా డ్రై వాష్. ఎంత బ్యూటిఫుల్ ఉందో. చక్కగా సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది. మనకి చిన్నగా జర్నీస్కి అయినా చక్కగా చిన్న బార్డర్ వచ్చి చాలా బాగుంది. ఆల్ ఓవర్ అంతా వస్తుంది ఇదే డిజైన్. బ్లాక్ బేస్ పైన అంతా మనకి ఇలా డిజిటల్ ప్రింట్, ఇలా చిన్న చిట్పళ్ళు, జరీ థిక్గా జరీ లైన్స్ వచ్చి మనకి చివరి బ్లాక్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ ప్యూర్ క్రేపే, బ్లాక్ కూడా సెల్ఫ్ లైన్స్ లాగా అలా ఇచ్చారు. 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్కి మాత్రం బోర్డర్ రాదు. అంతా డిఫరెంట్ అండ్ క్లాసీగా ఉంది కదా. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి డిజిటల్ ప్రింట్స్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. మనకి కలర్స్ క్వాలిటీని బట్టి ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 3650. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే కొంచెం మెరూన్ షేడ్, మరి మెరూన్లో కూడా కొంచెం పింక్ యాడ్ అయితే వచ్చే షేడ్లా ఉంది.
బాగుందండి. సేమ్ డిజైన్, ఇప్పుడు నేను కట్టుకున్న డిజైనే ఇలా ఆల్ ఓవర్ అంతా చిన్న రోజెస్ డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ కూడా బార్డర్ చూడండి ఎంత బాగుందో. మనకి కలర్ షేడ్ కూడా బాగుంది. గోల్డ్ జరీ వచ్చి చిన్న అండ్ సింపుల్గా, పెద్ద బార్డర్స్ వద్దు మనకి, పెద్ద పెద్ద బార్డర్స్ ఎక్కువ వస్తున్నాయి కదా ఈ మధ్య, అలా వద్దనుకుంటే చక్కగా చూసుకోవచ్చు. ఫాలింగ్ ఉంటుంది, ఎవరైనా కట్టుకోవచ్చండి. ఫాలింగ్ ఇష్టమైతే కనుక మనకి ఇవి చూడడానికి లుక్ వైజ్ ఆ ఫీల్ అంతా కూడా మనకి ప్యూర్ బెన్నీస్లో కనుక ఒక టైంలో డిజైన్స్ వచ్చాయి కదా, ఆ డిజైన్స్ కాదు ఇది, ఇవి డిజిటల్ ప్రింట్స్. ఆ స్టైల్ లాగా అనిపిస్తుంది మనకి లుక్ కూడా. ఇలా చిన్నగా చిప్పల్లు వస్తుంది. బ్లౌజ్ సెల్ఫ్, ఈ బాడీ కలర్ ఉంది కదా అదే కలరు, గ్రే బ్లౌజ్. చక్కగా బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 3650. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి డిఫరెంట్ డిజైన్, అన్నీ కూడా డిఫరెంట్ అండ్ క్లాసీ డిజైన్సే. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఏ డిజైన్కి ఆ డిజైనే అన్నట్టున్నాయి. ఇది వచ్చేసరికి పీకాక్ బ్లూ ఉంటుంది కదా, అందులో కొంచెం డార్క్ లైట్ షేడ్స్తో వచ్చింది. శారీ అంతా కూడా 2 సైడ్స్ జరీ బోర్డర్ అనేది ఇలా 1.5 ఇంచ్ ఉంది. మనకి డిజైన్ స్టార్టింగ్ నుంచి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. మనకి హాఫ్ వరకు పై వరకు కూడా ఇలా డిజైన్ ఇచ్చారు. పైన మనకి గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా గ్రీన్ కలర్. ఇందాక మనకి సెల్ఫ్ కలర్ వచ్చింది కదా, ఇది గ్రీన్ కలర్ ఇచ్చారు. బోర్డర్ వచ్చేసరికి పెసర్ గ్రీన్ కలర్. ఇలా పళ్ళు వచ్చింది. ఇది లంగావణి స్టైల్ ఏం కాదు, మన కంటిన్యూషన్ డిజైన్ వచ్చి పళ్ళుకి మాత్రం ఇలా పెద్ద డిజైన్, కాంట్రాస్ట్ గ్రీన్ కలర్, చిన్న చిట్పళ్ళు. ఇది కూడా భలే చిన్నగా ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్. సెల్ఫ్ డిజైన్ చూసారా, ఇలా బాక్స్ లాగా లైట్ డార్క్ కాంబినేషన్లో. ఇది కూడా మనకి క్రేప్ బ్లౌజ్ వస్తుంది. ఆసమ్ కలర్ కాంబినేషన్. మన రెగ్యులర్గా అసలు చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్, డీసెంట్గా ఉంది. కలర్ కూడా చాలా బాగుందండి, బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ సేమ్ ఇదే డిజైన్ బ్లాక్ కూడా మళ్ళీ డార్క్ బ్లాక్. దానికి మనకి బార్డర్ కలర్ వచ్చేసరికి థిక్ మెరూన్ కలర్ వచ్చింది. సేమ్ డిజైన్ ఆల్ ఓవర్ అంతా ఇలాగే మనకి పెద్ద కొమ్మలో వచ్చి పైన కొంచెం ప్లెయిన్ వచ్చింది. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా పైకి కూడా డిజైన్ తీసుకొచ్చారు. చైన్ తెలుస్తుంది కదా, ప్యూర్ క్రేప్ అని మళ్ళీ మన థిక్గా ఉండి ఆ క్రేప్ కాదండి, మనకి ఇది ఇటాలియన్ క్రేప్. చాలా బాగుంది, తెలుస్తుందా, ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్. ఇది ఆల్ ఓవర్ అంతా డిజైన్ వచ్చింది కదా. పళ్ళుకి ఇలా పెద్ద డిజైను, కాంట్రాస్ట్ కలర్ పళ్ళు, చిన్న చిట్ పళ్ళు, పెద్ద పళ్ళు ఏం కదా అంటే డిజైన్ ఎక్కువ వచ్చింది కదా. ఈ జరీ లైన్స్ మాత్రం చిట్ పళ్ళునే వస్తుంది. షైన్ అయితే భలే ఉందండి. దీనికైతే హ్యాండ్ కూడా బార్డర్ ఇచ్చారు. సెల్ఫ్ కూడా డిజైన్ ఉంది చిన్నగా, 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, ఇంకా అవసరం అసలు ఈ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైనే పేస్టల్ షేడ్లో. పేస్టల్ కొంచెం గచ్చ కలరు, గ్రీన్, ఆ షేడ్ కాంబినేషన్ ఎగ్జాక్ట్గా అయితే ఇంగ్లీష్ కలర్తోనే మీకు యాజ్ ఇట్ ఈస్ కనిపించే కలరే. బార్డర్ కలర్ వచ్చేసరికి పీకాక్ బ్లూ వచ్చింది. భలే ఉందండి, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. మనకి అలా ఫ్లవర్ డిజైనే వస్తుంది. ఆల్ ఓవర్ అంతా అదే డిజైన్ వచ్చి పళ్ళుకి ఇలా పెద్దగా ఇచ్చారు. పెద్దగా ఫ్లవర్ రోజెస్ చూసారా, రియల్గా మనం వచ్చే ఆ షేడ్, ఆ డిజైన్ అది కూడా అంత నీట్గా వచ్చింది. ఇక్కడ కలర్ ఫిల్ చేయలేదు, ఇక్కడ కలర్ ఫిల్ చేశారు. కాంట్రాస్ట్ కలర్ బార్డర్ వచ్చిన కలరే పళ్ళు వచ్చింది. అదే కలర్ మనకి బ్లౌజ్ బాక్సెస్ ఇచ్చారు. బ్యూటిఫుల్ ఉందండి కలర్ కాంబినేషన్ అయితే. చాలా డిఫరెంట్ అండ్ ఎలిగెంట్, డీసెంట్గా ఉంది. కొంచెం పేస్టల్స్ అలా ఇష్టపడతారు కదా, చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 3650. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్. మనకి బ్లాక్లో త్రీ డిజైన్స్ వచ్చినట్టున్నాయి. ఇది వేరే డిజైన్. ఇది వచ్చేసరికి ఇది స్లేట్ బ్లాక్, మరి డార్క్ బ్లాక్ కాదు, స్లేట్ బ్లాక్. ఇందాక చూపించింది డార్క్ బ్లాక్, ఫస్ట్ కూడా స్లేట్ బ్లాక్. నేను కట్టుకున్న దాంట్లో వచ్చింది కూడా స్లేట్ బ్లాకే వస్తుంది. ఇది చూడండి డిజైన్ వచ్చేసరికి మనకి కలంకారీ స్టైల్ ఇచ్చారు. లోటస్ అలా ప్రింటే, డిజిటల్ ప్రింటే. పైన అంతా ప్లెయిన్ వచ్చింది. స్టార్టింగ్ నుంచి కూడా మనకి లాస్ట్ కట్ బార్డర్ నీళ్ళెంత వరకు వస్తుంది డిజైన్ అనేది. అలా మనకి ప్రిల్స్ వరకు ఇచ్చారు. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి కింద వైపు కూడా బార్డర్ ఇచ్చారండి, పింక్. ఇది బ్లాక్ అండ్ పింక్, అది మెరూన్ కదా, ఇది బ్లాక్ అండ్ పింక్. ఇలా లైన్స్ ఇచ్చారు కింద వైపు, సేమ్ అదే లైన్స్ ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఇచ్చారు. ఇలా ఇక్కడ నుంచి మనకి ఇలా డిజైన్ పెరుగుతూ వచ్చింది. చాలా డీసెంట్ కాంబినేషన్. ఇలా పళ్ళు అంతా వచ్చి మనకి ఇలా పింక్ కలర్ పళ్ళు. దీనికి బ్లౌజ్ చూడండి డిజైనర్ స్టైల్ ఇచ్చారు. ప్యూర్ క్రేపు ఇలా బాక్సెస్ లాగా ఇచ్చి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. దీనికి బార్డర్ రాలేదు హ్యాండ్స్కి. కలర్ కాంబినేషన్ అయితే ఆసమ్ ఉంది, అసలు
చాలా బాగుందండి. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వచ్చేసి లైలాక్ షేడ్. అసలు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్. ఇదైతే చాలా రిపీట్ అడుగుతున్నారు. అదొక్కసారి బాందినీలో చీర అయితే ఇప్పటికీ అడుగుతున్నారండి. చూసుకోండి, కొంచెం ఎగ్జాక్ట్ కాదు కానీ దగ్గర షేడు బాగుంది, చాలా బాగుంది. కిందంతా మనకి అలా రోజెస్ డిజైన్ ఇలా ఇచ్చారు. పైన కూడా అక్కడక్కడ ఈ డిజైన్ ఇచ్చారు, కలర్ ఫిల్ చేయకుండా. 2 సైడ్స్ బోర్డర్. ఇది సింగిల్ కలర్ మ్యాచింగ్, కాంట్రాస్ట్ ఏమి ఇవ్వలేదు. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా పై వైపు కూడా వచ్చింది. ఒకవేళ సింగిల్ వేసుకున్నా కూడా మనకి ఇలా వస్తుంది. ఎవరైనా కట్టుకోవచ్చండి ఈ శారీస్ని. టీనేజ్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైనా చక్కగా ట్రెండీ డిజైను, లైట్ వెయిట్. మనకి ఎంత లైట్ వెయిట్ ఉంటుందో. ఇది పళ్ళు. ఇది కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు, బోర్డర్ కలర్ కొద్దిగా డార్క్ ఇచ్చారు కదా, అదే షేడ్ పళ్ళు. చివర బ్లౌజ్ వచ్చేసరికి వావ్, మనకి ఇక్కడ శారీలో డిజైన్ వచ్చింది చూసారా, ఇలాంటి డిఫరెంట్ స్టైల్. అదే స్టైల్ థిక్ చిన్నగా ఇచ్చారు, మైక్రో ప్రింట్. బ్యూటిఫుల్ డిజైన్. కలర్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది కదా. ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనకి సేమ్ డిజైనే. ఇది కూడా సేమ్ డిజైనే. ఇది వచ్చేసరికి మనకి కలరు కొంచెం శనగపిండి కలర్, మరి ఎల్లోలోకి రాదు, ఆ షేడ్కి పింక్. అసలు కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఇది యాక్చువల్ కలర్. ఇక్కడ కింద బ్లౌజ్ ఉండి షేడ్ వేరే అనిపిస్తుంది. సేమ్ డిజైన్ మన కలర్ రోజెస్ వచ్చి 2 సైడ్స్ కూడా ఇలా కాంట్రాస్ట్. పింక్ కూడా మెరూనిష్ పింక్, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. మనం రెగ్యులర్గా కొంచెం తక్కువే చూస్తాం ఇలాంటి కాంబినేషన్స్. మనకి అందులోనూ క్రేప్, ఆ షైన్ వల్ల భలే ఉంది కలర్. ఇది కాంట్రాస్ట్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇది పింక్, మనకి రూబీ పింక్ ఉంటుంది చూసారా, ఆ పింక్ కొంచెం మెరూన్, ఆ డిజైన్. మనకి ఇక్కడ వచ్చిన డిజైన్ కొంచెం డార్క్గా చిన్నగా ఇచ్చారు. అవసరం కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 3650. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా కొంచెం లైట్ ఆలివ్ గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ షేడ్ ఉంటుంది చూసారా, ఇంగ్లీష్ కలర్తోనే ఎగ్జాక్ట్గా అయితే. డిజైన్ అయితే చాలా బాగుందండి. చిన్నగా అన్నీ కూడా సేమ్ ఫ్యాబ్రికే, నేను చూపించే అన్నీ సేమ్ ఫ్యాబ్రికే. మనకి ఇలా డిజైన్ లైన్స్ వచ్చి ఫ్లవర్స్, లంగా ఓనియన్ కాదు, కంటిన్యూషన్లోనే ఇలా డిజైన్ వచ్చింది. కలర్ అయితే చాలా క్లాసీ. 2 సైడ్స్ కూడా కొద్దిగా డార్క్ షేడ్తో బార్డర్ ఇచ్చారు. ఇది సింగిల్ కలర్ మ్యాచింగ్. ఇది పళ్ళు కూడా ఇలా డిజైన్ వచ్చింది, ఫ్లవర్ షేపు భలే ఉంది. ఇది చిన్న చిప్పళ్ళు, షైన్ ఉంటుంది. బ్లౌజ్కి వచ్చేసరికి ఇలా చెక్స్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నాయి కదా చూసారు లైన్స్, అలాంటివే చెక్స్ ఇచ్చారు. క్రేప్ బ్లౌజ్ బాగుందండి, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 3650. మనకి ఇందులో చాలా కలర్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసరికి పింక్, రుబీ పింక్, డార్క్ పింక్ అండి. మనకి దానిమ్మ గింజ పింక్ ఉంటుంది చూసారా, అందులో కూడా లైట్ డార్క్ షేడ్స్ ఉన్నాయి. ఇది ఆల్ ఓవర్ అంతా డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. మనకి హ్యాండ్ పెయింట్ చేస్తే అవుట్లైన్ ఇస్తారు చూసారా, కొంచెం అలాంటి స్టైల్ ఇచ్చారనమాట. పెయింట్ వచ్చి దానికి అవుట్లైన్ ఇస్తే అలా వస్తుంది అలాగా, కానీ ఇదంతా డిజిటల్ ప్రింటే. మనకి ఇది వచ్చేసరికి కట్ చైన్ పార్ట్. కట్ చైన్లో కూడా మనకి అలా ఫ్లవర్ పెద్ద కొమ్మ ఇచ్చారు. ఇలా పై వైపు కింద వైపు అలా డిఫరెంట్గా ఇచ్చారు. సింగిల్ కలర్ మ్యాచింగ్. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్, మనకి కలర్ హైలైట్ చేయడానికి ఇలా లైన్స్ లాగా ఇచ్చారు, లైట్ మట్టి కలర్తో. అంతా కూడా క్రాక్ డిజైన్ లాగా ఉంది, మళ్ళీ ఫ్లవర్ డిజైన్. ఎంత బ్యూటిఫుల్ ఉన్న కలర్ అయితే, డార్క్ షేడ్. వేరే డిజైన్లో కూడా మనం ఈ పింక్ చేస్తే అడిగారు. చిన్న చిప్పళ్ళు చూసుకోండి, ఫాస్ట్గా మూవ్ అయిపోతాయండి ఇవి, తొందరగా అయితే చూసుకోండి. ఇలా క్రేప్ బ్లౌజ్, సెల్ఫ్ కలరే, చిన్న ప్రింట్ ఉంది. శారీలో ఇలా క్రాక్ వచ్చింది కదా, అలాంటి క్రాక్ మీద మళ్ళీ లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఆసమ్ అసలు. ఫాస్ట్గా చూడండి. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇందులోనే బ్లూ షేడ్, మనకి కొంచెం జర్మన్ బ్లూ ఉంటుంది చూసారా, అందులో కూడా లైట్ డార్క్. ఇలా ఆల్ ఓవర్ అంతా మనకి ఇదే డిజైన్. క్రాక్ డిజైన్ బాగా తెలుస్తుంది చూడండి. ఈ కలర్లో ఇలా కొమ్మ వచ్చి ఇలా స్టార్టింగ్ నుంచి ఉంటుంది డిజైన్ అంతా. అంటే రెగ్యులర్గా మనకి ఒక బార్డరు అలా అయితే ఉండదు, డిఫరెంట్ స్టైల్ అన్నమాట. 2 సైడ్స్ పింక్ కలర్ ఇలా లైన్స్ వచ్చాయి, పింక్ కలర్ కింద. ఇది పళ్ళు కూడా చక్కగా ఉంది, కాంట్రాస్ట్ పింక్ కలర్ పళ్ళు, పింక్ కలర్ బ్లౌజ్. దీనికి హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు, లీవ్ డిజైన్ వచ్చింది. చాలా క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఆ డిజైన్లోదే అనుకుంటా, కలర్ మిస్ అయినట్టున్నాము. ఇది వచ్చేసరికి మంచి మెరూన్ షేడ్కి ఇలా సింగిల్ కలర్ మ్యాచింగ్. ఫస్ట్ ఒక రోజెస్ చూపించాను కదా, అందులో మిస్ అయిందండి కలరు. ఓకే, ఇది సింగిల్ కలర్ మ్యాచింగే.
ఆల్ ఓవర్ అంతా మనకి అలా రోజెస్ పైన ఇలా షేడెడ్ లాగా కొంచెం వెబ్ డిజైన్ లాగా ఇచ్చారు కదా అది. ఇది కుర్చీల పార్ట్ అంతా ఇలా వస్తుంది. అక్కడి నుంచి మనకి ఇలా లైట్ డార్క్ కలర్స్ చాలా బాగుంది. కలర్ అయితే డార్క్ షేడే. ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇదే డిజైన్ చిన్న ప్రింట్ ఇచ్చారు, కొద్దిగా డార్క్ షేడ్ వచ్చేసరికి చాలా బాగుంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి వావ్ గ్రీన్, సంపంగి గ్రీన్. అసలు ఎంత బాగుందోనండి కలర్. ఇన్ని కలర్స్ డిజైన్స్ చాలా ఎన్నికగా ఉన్నాయి కదా, మనం రెగ్యులర్గా చూడడం ఇంత క్లాసీ డిజైన్స్. ఇది వచ్చేసరికి రోజెస్ డిజైన్, హాఫ్ వరకు కూడా మనకి ఇలా షేడెడ్ లాగా రోజెస్ ఇచ్చారు. సింగిల్ కలర్ మ్యాచింగ్, ఇదేం లంగా ఉండి స్టైల్ కాదు. కుర్చీల పార్ట్ ఇది వస్తుంది. 2 సైడ్స్ కూడా బార్డర్ ఇలా హాఫ్ వరకు వచ్చింది. మనకి కుర్చీలు కంప్లీట్ అయ్యి పళ్ళు స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం పై వరకు ఇచ్చారు ఇదే రోజెస్ని. ఇంకా బాగుందోనండి కలర్ అయితే. ఇది పళ్ళు, బ్యూటిఫుల్ పళ్ళు, చిన్నగా జరీ లైన్స్ వస్తాయి. బ్లౌజ్ కూడా భలే ఉంది. చక్కగా ఇలా కొంచెం ఇక్కత్ స్టైల్ డిజైన్ లాగా ఇచ్చారు. మనకి ఇక్కడ కూడా ఉంది చూసారా, ఇలాంటి స్టైల్ వచ్చింది కదా, అలా చిన్నగా ఇచ్చారు. లైట్ డార్క్ శారీలో అలా లైట్ డార్క్ ఉందో అలా వచ్చింది. బ్యూటిఫుల్ కలర్. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వచ్చేసి మన కలర్ కొంచెం లైలాక్ కలర్ చేసాం కదా, ఇది వచ్చేసరికి వంగపూ కలరు అండ్ లైలాక్ రెండు దగ్గర షేడ్స్ ఇంగ్లీష్ కలరే కానీ చాలా బాగుంది. ఇది కలర్ ఎందుకని ఎగ్జాక్ట్గా చెప్పట్లేదంటే మనకి ఇలా షేడ్స్ ఉన్నాయి చూసారా, ఇలా లైన్స్ లాగా లైట్ డార్క్ ఉంది. ఇక్కడ కూడా లైట్ డార్క్ షేడ్స్ ఉంది. ఇది కూడా సింగిల్ కలర్స్, 2 సైడ్స్ చిన్న బోర్డర్, అన్నిటికీ కూడా బార్డర్ సేమే. ఇది కూడా మనం ఇప్పుడు ఓపెన్ చేస్తున్న స్టైలే, ఇలా స్కర్ట్ బార్డర్ వస్తుంది. సేమ్ డిజైన్ మనం ఓపెన్ చేస్తున్న డిజైన్, ఇలా లైన్స్ ఉన్నాయి. ప్రిల్స్ కంప్లీట్ అయ్యి మనకి ఇదంతా ఫ్లవర్ డిజైన్ పెద్దగా ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది. కలర్ కూడా బ్యూటిఫుల్ కలరే. ఇలా చిన్న చిప్పలు చాలా అయిపోయి ఈ కలర్లో ఊరుకున్నా కానీ చాలా బాగుంది ఈ కలర్ అయితే. ఇది కూడా సేమ్ బ్లౌజ్ మనకి అలా చిన్నగా అక్కడ ఇచ్చారు కదా వెబ్ లాగా, అలాంటి డిజైనే చిన్నగా ఇచ్చారు. ఆసమ్ కలర్స్ అండి అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ కూడా 3650. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడవచ్చు. నెక్స్ట్ శారీస్ వచ్చేసి కంచి డోలాలో బ్లూ కలర్. మనం ఇందులో ఇదే కలర్లో వేరే డిజైన్స్ చేసాం కదా, ఇది వచ్చరికి బర్డ్ డిజైన్ వచ్చింది. సెల్ఫ్ చిన్న చెక్స్, ఇలా ఒక సిల్వర్ కలర్ ఫ్లవర్ బూటీ వస్తుంది. పైవైపు చిన్న బార్డర్. మనకి ఇవి ఓల్డ్ స్టైల్ కంచి పట్టులానే ఉంటాయి. మనకి చాలా రిపీట్ అవుతుంది. ఇవి వేరే బూటీస్లో చేశాను నేను మొన్న. ఇది వచ్చేసరికి చిన్న బోర్డు, ఒక ఫ్లవర్ వచ్చింది. కింద మనకి ఒక 5 ఇంచెస్ వరకు అలా గోల్డ్ సిల్వర్తో బుట్టి వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డోలా అండి. డోలా కంఫర్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్లోనే ఉంది. చక్కగా ఎవరైనా కట్టుకోవచ్చండి. బడ్జెట్ రేంజ్లో మనకి రిచ్ లుక్ వస్తుంది. అంటే మనం ఎలాగో 1-2 చిన్న ఏజ్ గ్రూపాలైనా కట్టుకోవచ్చు, ఎవరికైనా కూడా బాగుంటుంది. కంఫర్ట్ అండ్ బ్యూటిఫుల్ లుక్. ఇలా చిన్న చిప్పళ్ళు, వీటికి ఇలా గ్రీన్ కలర్ ట్యాజల్స్ వచ్చినాయి కదా, గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చేసరికి దమయంతి గ్రీన్ కలర్, ఇలా ముంగా సిల్క్ చిన్న మనకి చిప్ వర్క్ వస్తుంది. ఇలా డైమండ్ షేప్లో బూటీ వచ్చింది. బ్యూటిఫుల్. బ్లౌజ్కి అయితే బార్డర్ రాదు. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2150. మనకి ఇందులోనే రెడ్ కలర్ ఉంది. ఇది కూడా మనకి సేమ్ చెక్స్, 2 సైడ్స్ ఇలా బార్డర్ వస్తుంది. ఇది ఫ్లవర్, ఇక్కడ వచ్చేసరికి బర్డ్ కాదండి, చిన్న డీర్ లాగా ఇచ్చారు డిజైన్. మధ్యలో ఫ్లవర్ ఉంది, మంచి మిర్చి రెడ్. మళ్ళీ దీనికి మనం ఎక్కువ రెగ్యులర్గా గ్రీన్ కలర్ బార్డర్ బ్లౌజ్ చేసాం కదా, దీనికి డిఫరెంట్ బ్లౌజ్ వచ్చింది. బ్యూటిఫుల్. ఇంకా అసలు రెడ్ అంటే చాలా బాగుంది. కింద మనకి బార్డర్ కూడా చిన్న వేరియేషన్, చాలా బాగుందండి. లాస్ట్ టైం మనకి ఈ కలర్ కాంబినేషన్ మిస్ అయింది. ఇది వచ్చేసరికి చిన్న చిట్పళ్ళు వస్తుంది. ఇలా ఆరెంజ్ కలర్ ట్యాజల్స్ వచ్చేసి చూస్తారా, దీనికి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. డార్క్ ఆరెంజ్, మళ్ళీ మీకు రెడ్ లాగా అనిపించవచ్చు కానీ ఆరెంజ్ అండి. ఆరెంజ్ చిన్న బుట్టి వచ్చింది. ఇలా చిన్నగా చిప్ వర్క్ కూడా వచ్చింది. చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. బ్యూటిఫుల్ ఉంది. మనం మీ దగ్గర ఏమైనా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ ట్రై చేసినా కూడా బాగుంటుంది. కలర్ అయితే మాత్రం మంచి మిర్చి రెడ్ షేడ్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2150. మనకి ఇదే స్టైల్ లాగా ఇది డోలాని, కానీ ఇంకొంచెం డిజైన్స్ డిఫరెంట్. ఇది శారీ అంతా చెక్స్ లేదు. ఇది వచ్చేసరికి ఇలా డార్క్ వైలెట్ షేడ్, వైలెట్లోనే పైవైపు ఒక చిన్నగా 1.5 ఇంచ్ బార్డరు. ఇదంతా పీకోకు ఒక సర్కిల్ ఇలా లైన్స్ వచ్చి
మొత్తం డిజైన్ వచ్చింది, ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. కింద మనకి గ్యాప్ బార్డర్, బ్యూటిఫుల్ కదా. ఇవన్నీ కూడా కొంచెం కంచి పట్టు స్టైల్లో డిజైన్సే, మనకి బడ్జెట్ రేంజ్లో. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ డాలా వస్తుంది. ఇది ఇలా రిచ్ పళ్ళు వచ్చింది. పళ్ళు వేరియేషన్ కూడా దాన్ని బట్టి ప్రైస్ మారుతుంది. అంటే మనకి పళ్ళు వచ్చింది ఇలా మస్టర్డ్ ఎల్లో షేడ్తో ట్యాజిల్స్ ఇచ్చారు, అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. వీటన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్. వంగా సిల్క్ బ్లౌజ్ 1 మీటర్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2250. నెక్స్ట్ సేమ్ ఇదే కాంబినేషన్ ఎందుకు చూపిస్తున్నానంటే ఆ డిజైన్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. సేమ్ కలర్ అయితే దగ్గర షేడ్. ఏది కావాలంటే క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి. బాగున్నాయండి అన్నీ కూడా. రిపీట్ అడిగేవి. ఇది వచ్చేసరికి పైవైపు చిన్న బార్డరే, కంచి బార్డరు. ఇలా లైన్స్ వచ్చాయి, కాకపోతే డిజైన్ చిన్న వేరియేషన్. మనకి ఒక డిఫరెంట్ షేప్ లాగా ఇచ్చారు. ఫ్లవర్ కూడా కాదు, అలా రౌండ్ షేప్ లాగా ఇచ్చారు. ఒకటి గోల్డ్, ఒకటి సిల్వర్, అలా ఆల్ ఓవర్ అంతా వచ్చింది. కింద గ్యాప్ బార్డర్, ఆ గ్యాప్ బార్డర్లో మళ్ళీ పీకాక్ వచ్చింది. పీకాక్ కూడా చక్కగా విచ్చుకున్నట్టుగా ఇచ్చారు చూడండి. ఒకటి గోల్డ్, ఒకటి సిల్వర్. బ్యూటిఫుల్ కలర్. కలర్ ఇది వైన్ షేడ్. మన రెగ్యులర్ రిపీట్ అడిగే షేడ్సే చాలా బాగున్నాయి. మనకి ఇది ఫ్యాబ్రిక్ కూడా ట్రాన్స్పరెంట్ ఉండదు, సింగిల్ అయినా వేసుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు. ఇలా చిన్న జరీ లైన్స్, మస్టర్డ్ ఎల్లో షేడే దీనికి కూడా వచ్చింది. మస్టర్డ్ కూడా కాదేమోనండి, ఇది కొంచెం గడపెల్లో కలర్, మ్యాంగో ఎల్లో అనుకోండి, గడపెల్లో కూడా కాదు. ఇది ఇలా బ్లౌజ్ బ్యూటిఫుల్ ఉంటుందండి శారీ అయితే. ఈ శారీ కూడా 2250. నెక్స్ట్ సేమ్ ఇదే డిజైన్లో బ్లూ కలర్. ఇది వచ్చేసరికి డార్క్ నేవీ బ్లూ కలర్. నేవీ బ్లూకి సేమ్ డిజైన్ వస్తుంది. పైన చిన్న బోర్డర్, కింద గ్యాప్ బోర్డర్, మధ్యలో పీకాక్. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా లైన్స్, ఆ మధ్యలో చిన్న ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చి, ఫ్లవర్ కూడా కాదు, ఒక డిఫరెంట్ షేప్ ఇచ్చారు. ఇది పళ్ళు వస్తుంది, చిన్న పళ్ళు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మెంతి గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. టాజిల్స్ ఇచ్చారు, అదే కలరు మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది. బ్యూటిఫుల్ డార్క్ షేడ్, చాలా క్లాసీగా ఉంది. ఈ సారీ కూడా 2250. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్. అసలు ఈ కాంబినేషన్ అయితే రిపీట్ అడుగుతూనే ఉన్నారండి నా సారీ స్క్రీన్ షాట్ పెట్టి. ఇది అది నేను కట్టుకున్నది ప్యూర్. ఇది వచ్చేసరికి మనకి డోలాలో మనకి కంచి పట్టు స్టైల్. కలర్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ షేడ్, చాలా బాగుంది. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ వస్తుంది. సేమ్ డిజైన్, ఇప్పుడు నేను చూపించిన డిజైనే. ఇలా మనకి బూటీస్ లాగా ఇచ్చారు. చిన్న పళ్ళు, బ్లౌజ్ ఇక్కడ తెలుస్తుంది కదా కలర్, మనకి కొంచెం సంపంగి గ్రీన్ షేడ్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి షైన్ కూడా ఉందండి, ఫ్యాబ్రిక్లో షైన్ ఉంది. మనకి అలా చిప్ వర్క్ వచ్చింది. ఇక కలర్ కాంబినేషన్ అయితే అవసరం అండి. గ్రీన్కి ఇది కూడా గ్రీనే కానీ డిఫరెంట్ షేడ్, లైట్ డార్క్ వచ్చింది కదా. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2250. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నా. డ్రెస్సెస్ కూడా ఏది నచ్చినా మీకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని కొత్త కలెక్షన్లో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.